దేవాది దేవుడు మరొకసారి యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము ఎంఐ మార్గంలో జరిగిన సంఘటనల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. పోయిన వారము ఎంఐ మార్గంలో ఏమైంది, ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరు, వారికి మాత్రమే క్రీస్తు వారు ఎందుకు చనిపోయి తిరిగి లేచిన 3వ దినముననే ఎందుకు వారికి కనిపించాల్సి వచ్చింది అనే విషయాలను మనం గత వారము నేర్చుకున్నాం. అక్కడ ఆ మార్గంలో వెళ్తున్న వారు క్లయోపా, అతని భార్య అయిన మేరీ అనే రెఫరెన్సెస్ ద్వారా కూడా మనము చూసాము పోయిన వారం. అయితే ఇక్కడ ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో క్రీస్తు వారు వారితో పాటు నడుస్తూ ఆయనే వారి దగ్గరికి వచ్చి అక్కడ ఏమి జరిగింది అనే విషయాలను, అక్కడ జరిగిన విషయాల గురించి వారి నోట వినాలని ఆశపడి వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని. అయితే ఆయన వారి వద్దకు వెళ్ళి వారితో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఒక వచనము చూస్తే 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అని రాయబడింది. క్రీస్తు వారిని గుర్తుపట్టలేకుండా వారికి కన్నులు మూయబడ్డాయి. ఎవరు మూశారు ఆయన కన్నులు? వారి కన్నులు క్రీస్తు వారిని గుర్తుపట్టకుండా ఎందుకు మూశారు? ఎవరు మూశారు? ఎలా మూయబడ్డాయి? దేవుడే మూసాడా వాళ్ళకి, లేకపోతే ఏ విధంగా వారి కన్నులు మూయబడ్డాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇలాంటి సందర్భాలు మన జీవితాలలో అనేకము జరిగి ఉంటాయి, జరుగుతున్నాయి కూడా. ఒకసారి నేను బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేద్దామని బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు, అంటే ఎంప్లాయీస్, బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ లడ్డు తింటూ ఉన్నారు, తిరుపతి లడ్డు తింటూ ఉన్నారు. లడ్డు తింటూ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నేను అడిగాను, వాళ్ళు ఫామ్ ఇచ్చారు, ఫిల్ చేసి ఇవ్వమన్నారు. ఫామ్ ఫిల్ చేసి ఇస్తున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఆ లడ్డును ఆఫర్ చేశాడు, తీసుకోండి సార్ అని. అంటే ఏంటి అంటే తిరుపతి లడ్డు అన్నాడు. వద్దండి అన్నాను. థ్యాంక్స్ చెప్పేసి వద్దని రిజెక్ట్ చేసేసాను. తర్వాత ఫామ్ ఫిల్ చేసి వచ్చేటప్పుడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఏటీఎం కార్డు వచ్చిన తర్వాత మీకు ఫోన్ చేస్తాము, వచ్చి మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే అని చెప్పేసి ఫిల్ చేసి వెళ్ళిపోయా. ఒక 3-4 డేస్ తర్వాత అతను కాల్ చేశాడు, సార్ మీ ఏటీఎం కార్డు వచ్చేసింది, పాస్బుక్ ఏటీఎం కలెక్ట్ చేసుకోండి వచ్చి అని. అలాగే అండి వస్తానని చెప్పిన తర్వాత అతను ఒక మాట అడిగాడు, సార్ మీ క్రిస్టియన్సా అని. అవునండి, ఎందుకు అడిగారు అలా అంటే, ఆ రోజు లడ్డు ఆఫర్ చేసేప్పుడు మీరు తినలేదు కదా, నేను కూడా క్రిస్టియన్నే అన్నాడు. అంటే నేను కూడా క్రిస్టియన్నే, అందుకనే మీరు క్రిస్టియనా అని అడిగారు. మరి మీరేంటండి ఏదో టిఫిన్ చేసినట్టు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నారు, దాన్ని లడ్డును అట్లా తింటున్నారు అని. అంటే ఏం చేస్తాం సార్, ఆఫీస్లోకి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి తీసుకొని వస్తుంటారు. నెలకోసారో లేకపోతే 3 నెలలకోసారో ఎవరో ఒకసారి తిరుపతికి వెళ్తూ ఉంటారు, తీసుకొని తినక తప్పట్లేదు, తినాల్సి వచ్చింది. అంటే అక్కడ జరుగుతున్న విషయము సర్వసాధారణంగా కొందరి జీవితాలలో జరుగుతున్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయము ఆ వ్యక్తి గమనించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ వ్యక్తి క్రైస్తవుడు అని తనకు తెలుసు, ఆ వ్యక్తి ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనే విషయం తనకు తెలుసు. క్రైస్తవ జీవితం అంటేనే క్రీస్తు వారు తనతో ఉన్నాడు, తనను చూస్తున్నాడు అనే విషయము తనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, తను ఏదైతే చేయకూడదో ఆ పని చేస్తున్నాడు. అంటే క్రీస్తు వారు తనను చూడట్లేదని, ఎవరికి కనిపించవు ఇవన్నీ, కన్నులు మూసుకుపోబడిన వారికి ఏం జరుగుతుంది వారి జీవితాలలో? జనరల్గా కళ్ళు మూసుకుంటే ఏమవుతాయి, ఎవరు ఎదురుగా ఉన్నారనే తెలియదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఎగ్జాక్ట్గా ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అదే జరుగుతుంది. ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా మన మనోనేత్రాలు మూసుకుపోయి ఉంటాయి. ఆ వ్యక్తి ఏం చేయకూడదో అది చేస్తున్నాడు,
క్రీస్తు వారు చూస్తున్నారు, లేకపోతే చుట్టుపక్కల ఎవరైనా క్రైస్తవులు చూసే అవకాశం ఉంది అని తెలిసి కూడా తన మనోనేత్రాలు మూసుకుపోయి దానికి టెంప్ట్ అయిపోయి శోధనకు లోబడి తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నాడు. అక్కడ జరిగిన విషయము తనలో ఉన్న క్రైస్తవ్యము లేకపోతే ఆత్మీయ జీవితము లోపల ఎక్కడో డీప్ ఇన్సైడ్ హార్ట్లో ఉంది, కానీ తనను ఓవర్కమ్ చేసింది ఏంటి? చుట్టుపక్కల పరిస్థితులు కదా. అందరితో పాటుగా ఉండాలి, లోకములతో పాటుగా ఉండాలి, చేయాలి, జీవించాలి, లేకపోతే ఏమవుతుందో, ఎవరన్నా ఏమని అనుకుంటారేమో. ఎవరో ఏమన్నా అనుకున్నట్లయితే క్రైస్తవ జీవితం అనేది నీకు క్రీస్తు వారు ఏమన్నా అనుకుంటాడేమో అని జీవించాలా, లేకపోతే మనుషులు ఏమైనా అనుకుంటారేమో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆత్మీయ జీవితం జీవించాలా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇలాంటి సందర్భాలు మనకు అనేక సార్లు మనం చూస్తూ ఉంటాము, మనమే చేస్తూ ఉంటాము కూడా. ఎవరు చూడట్లేదులే అని మనంతకు మనముగా అనేక పనులను చేస్తూ ఉంటాం, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా. మరి ఏ విధంగా అయినా మన మనోనేత్రాలు మూసుకుపోబడి ఉంటాయి. ఏమి జరుగుతుందో గుర్తుపట్టలేని స్థితిలో, మన జీవితంలో ఏమి జరుగుతుందో గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాయి. ఒకరి యొక్క ఇక్కడ కళ్ళు మూసుకుపోయాని అంటే కళ్ళు మూసుకొని వాళ్ళు నడుస్తున్నారనా దాని అర్థం అది కాదు. మనోనేత్రాలు మూసుకుపోబడ్డాయి. ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో అనే విషయము గ్రహింపు లేని స్థితిలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. అయితే ఎందుకు వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి అని అంటే వారు ఒక ట్రాప్లో ఉన్నారు. యాక్చువల్గా ఏంటి అది? వారు దుఃఖముకులైరి అనే మాట చూస్తున్నాం కదా. కిందకు వచ్చినప్పుడు అడిగాను, ఆయన ఎవరిని గురించి దేవుని ఎదుట 17వ వచనం చివరి భాగంలో మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి అని. అంటే వారు ఒక బాధలో ఉన్నారు, వారు ఒక దుఃఖంలో ఉన్నారు. ఏంటి? వారి యొక్క బోధకుడు లేకపోతే క్రీస్తు వారు, వారి గురువు గారు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు, కానీ అక్కడ బాడీ కనిపించట్లా. క్రీస్తు వారు 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పారు. వెళ్ళి చూస్తే అక్కడ క్రీస్తు వారి యొక్క శరీరం లేదు. క్రీస్తు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అతనే క్రీస్తు వారే విమోచించేవాడు అని చెప్పేసి అందరూ నమ్మారు, విశ్వసించారు. కానీ ఆయన కనిపించట్లా. ఎవరు ఎత్తుకెళ్ళారో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. అంటే వారి యొక్క బాధ ఏం చేస్తుంది వారిని? వారు వెళ్తున్న వేదన, వారు వెళ్తున్న దుఃఖము, వారు వెళ్తున్న శ్రమలు, ఏదైనా కానీ ఒక సమస్య ఏం చేస్తుంది అని అంటే వారు ఎవరో వారిని గుర్తుపట్టలేకుండా చేస్తుంది కదండి. వారు దుఃఖముకులయ్యి ఎదుటి వారితో, అంటే క్రీస్తు వారితోనే మాట్లాడుతున్నారు, క్రీస్తు వారితోనే నడుస్తున్నారు, కానీ వారిని గుర్తుపట్టకుండా చేస్తుందేంటి? వారి యొక్క దుఃఖము, వారి యొక్క బాధ ఓవర్కమ్ చేస్తున్నాయి వారిని. వారు ఎవరితో మాట్లాడుతున్నారని తెలియకుండానే వారు మాట్లాడుతున్నారు, ఎవరితో నడుస్తున్నారో తెలియకుండానే వారు నడుస్తున్నారు. ఇలాంటి జీవితాలు, ఇలాంటి ఆత్మీయ జీవితాలు ఎంతోమంది క్రైస్తవులలో ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. మన సమస్యలు, మన పరిస్థితులు, మన దుఃఖము ఏం చేస్తుంది అని అంటే మనం ఎవరమో తెలుసుకోకుండా చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం ఎలా ప్రవర్తించాలో తెలియకుండా చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా ఆ సందర్భం ఏంటి? నిజం చెప్పాలంటే ప్రభువైన క్రీస్తు వారు తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. అది సంతోషించాల్సిన విషయం, ఆనందించాల్సిన విషయం, ఆరాధించాల్సిన విషయం కదండి. 3వ దినమున తిరిగి లేస్తానన్నవాడు తిరిగి లేచాడు. వాళ్ళకు కనిపించలేదు అని అంటే వారు ఎందుకు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడని ఆలోచన చేయాలి. కానీ వారు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ అది 3వ దినమే, అది 3వ రోజే వాళ్ళు అక్కడ యెరూషలేములో ఉండవలసిన వారు యెరూషలేములో నుండి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఎమ్మాయికి?
అక్కడే ఉండి ఏమైపోయాడో, ఆయన చెప్పిన వాగ్దానాలు, ఆయన చెప్పిన లేఖనాలను పరిశీలించి సంతోషించి గంతులు వేయాల్సిన సమయంలో వీరేం చేస్తున్నారు? వారి ఆలోచన చొప్పున, వారి జ్ఞానము చొప్పున ఏదో బాధపడుతూ, క్రీస్తు వారి గురించి బాధపడుతూ, దుఃఖపడుతూ వారు అక్కడి నుంచి యెరూషలేములో నుంచి వెళ్ళిపోతున్నారు. ఎమ్మాయికి వారి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, ఏడుస్తూ దుఃఖపడుతూ. ఇది ఏం చేసింది వారిని? వారి యొక్క దుఃఖము, వారి యొక్క బాధ సంతోషాన్ని అణిచివేసింది. అక్కడ జరగవలసిన ఆరాధనను అణిచివేసింది. క్రీస్తు వారిని గుర్తుపట్టలేకుండా చేస్తుంది. ఆయన మాటలను కూడా గుర్తుపట్టలేకుండా చేస్తుంది. ఇదే ప్రతి క్రైస్తవ జీవితంలో జరుగుతుంది. మన బాధ, మన వేదన, మన దుఃఖము, మనం వెళ్తున్న అననుకూల పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు క్రీస్తు వారిని గుర్తుపట్టలేకుండా, ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నామనే గ్రహింపు లేకుండా చేస్తుంది అనే విషయము ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. ఒకరి యొక్క మనోనేత్రాలు మూసుకుపోతే ఏం జరుగుతుంది? కన్నులు మూయబడితే ఏం జరుగుతుంది ఒకరి జీవితంలో? క్రీస్తు వారిని గుర్తుపట్టలేం, ఆత్మీయ జీవితాన్ని గుర్తుపట్టలేం. ఆయన ఎదురుగా మనము జీవిస్తున్నాము అని గుర్తుపట్టకుండా మన ఇష్ట ప్రకారము, అంటే మనకు తోచినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మన జ్ఞానం చొప్పున మనం ప్రవర్తిస్తూ ఉంటాం. నేను ఎవరిని అనే ఆలోచన ఉండదు. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చూస్తున్నాను, ఏమి చేయాలి, నాతో పాటు క్రీస్తు వారు ఉన్నారే, ఆయన ఎదురుగా జీవిస్తున్నానే, నేను ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా చూడకూడదు కదా, ఇలా చేయకూడదు కదా, ఆ విషయాలు జ్ఞాపకం రావు. కానీ మన జ్ఞానం చొప్పున అవి ఓవర్కమ్ చేస్తుంది. లోకానుసారమైన జీవితము, లోకానుసారమైన దుఃఖము వాటిని ఓవర్కమ్ చేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని ఓవర్కమ్ చేస్తుంది. మనోనేత్రాలు మూసుకుపోతాయి, ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించకుండా చేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం కదా, ఒకరి యొక్క ఆత్మీయ నేత్రాలు ఈ లోక దేవత ఏం చేస్తుందంట? మనోనేత్రాలకు గుడితనం కలుగజేస్తుంది. క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా, దేవుని చిత్తము, దేవుని సన్నిధి ఒకరి జీవితంలో తెలుసుకోకుండా, ఆయన మార్గాలేంటో తెలుసుకోకుండా విశ్వాసిని అవిశ్వాసంలోకి తీసుకువెళ్తుంది. ఆ వ్యక్తి వెళ్తున్న పరిస్థితులను బట్టి, ఆ వ్యక్తి వెళ్తున్న అననుకూల పరిస్థితులను బట్టి, దుఃఖమును బట్టి కదండి. వీరు దుఃఖముగా వారి బలహీనత ఏంటి? ఇప్పుడు వారి జ్ఞానం చొప్పున క్రీస్తు వారు చనిపోయారని అనుకుంటున్నారు. ఇంకా తిరిగి లేచాడు, కానీ లేచిన వాడైతే ఎక్కడుండాలి? మరి కనిపించాలిగా. ఆ విషయం ఒకవేళ తెలుసుకోవాలని నిజంగా ఆశ ఉంటే వారు యెరూషలేములోనే నిలబడాలి. యెరూషలేములో ఉండకుండా వారు వెళ్ళిపోతున్నారు. వారి ఆలోచన చొప్పున ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ఏం జరుగుతుంది? మన కన్నులు మూసుకుపోతే మన ఇష్ట ప్రకారము జీవించే అవకాశం ఉంది. క్రీస్తు వారు మనతో పాటు ఉన్నారు, మనతో పాటు నడుస్తున్నారు అనే విషయమును గ్రహించకుండా చేస్తుంది. ఆయన ఎదురుగా జీవించవలసి ఉన్నది. క్రైస్తవ జీవితం అంటే ఆయన మనల్ని చూస్తున్నాడు ప్రతి క్షణము అనే విషయాన్ని గ్రహించకుండా చేస్తుంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి కదండి. సంతోషించవలసిన సమయంలో, క్రీస్తు వారి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడవవలసిన సమయంలో దుఃఖముతో వారు ఉన్నారు. ఆ విషయాన్ని క్లియర్ చేయడానికి వారితో పాటుగా క్రీస్తు వారు వచ్చారు. శిష్యుల యొక్క దుఃఖాన్ని, వారి అనుమానాన్ని, వారి యొక్క కన్ఫ్యూజన్ని తీసివేయడానికి వారితో పాటుగా క్రీస్తు వారు నడుస్తూ ఉన్నాడు, నడవడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వారి కన్నులు మూయలా, వారి కన్నులు మూయబడ్డాయి. వారు వెళ్తున్న పరిస్థితులు, వారి సొంత ఆలోచన, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ లోక దేవత వారి యొక్క మనోనేత్రాలకు గుడితనం కలగచేసింది. వారి బలహీనతను బట్టి, వారు వెళ్తున్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి కదా. రోమీయులకు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎప్పుడు బయలుపరచబడతాయంట, ఎప్పుడు బయటపడతాయి? ఒకడు ఆలోచించటం వలననే అని రాయబడింది. ఆలోచిస్తేనే దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఆయన మన జీవితంలో ఏం చేస్తున్నాడో అన్న విషయం మనకు అర్థమవుతుంది.
కదండి. ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా మన మనోనేత్రాలు మూసుకుపోతాయి, మన ఆత్మీయ జీవితము బలహీనపడుతుంది. ఏం జరుగుతుంది నా జీవితంలో, నేనేం చేస్తున్నాను అని ఆలోచన చేయకపోతే బలహీనపడిపోతాము. యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. యెరూషలేములో నుంచి వారి మార్గంలో, సొంత మార్గంలో వారి ప్రాంతానికి వెళ్తున్నారు, వారి ఊరికి వెళ్తున్నారు. మన పరిస్థితి కూడా అదే. మన మనోనేత్రాలు మూసుకుపోతే, మనం ఏం చేస్తున్నామో, ఎవరితో నడుస్తున్నామో, ఎవరి యందు విశ్వాసం ఉంచామో మనకు గుర్తు రాకపోతే, గ్రహించకపోతే, మనం యెరూషలేములో నుంచి దూరంగా, నూతన యెరూషలేములో నుంచి, కనాను నుంచి, పరలోకము నుంచి దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వారిని తిరిగి యెరూషలేము చేర్చడానికే ప్రభువైన క్రీస్తు వారితో పాటుగా నడిచాడు. వారు దూరంగా వెళ్ళిపోతున్నారని తెలిసే వారి కన్ఫ్యూజన్ని తీసివేయడానికే, వారి దుఃఖాన్ని తీసివేయడానికే, సంతోషించవలసిన సమయమని వారికి గుర్తు చేయడానికే ఆయన వారితో పాటుగా నడిచినట్టుగా ఈ ఎమ్మాయి మార్గంలో జరుగుతున్న అద్భుతమైన సంఘటన ఇది మన ఆత్మీయ జీవితంలో కూడా జరుగుతుంది. దూరంగా వెళ్ళిపోతున్నామేమో, మన కన్నులు మూయబడి, మనోనేత్రాలు మూయబడి. తర్వాత క్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళని అడుగుతాడు కదా. దేని గురించి మాట్లాడుకుంటున్నాడు అని అంటే, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, యెరూషలేములోనే ఉన్నవాడవు నువ్వు. 18వ వచనంలో క్లెయోపా మాట్లాడుతున్నాడు. యెరూషలేములోనే బస చేయుచున్నవాడు ఈ దినములలో అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదా అని క్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అంటే, సరే ఏ సంగతిలో చెప్పండి అని క్రీస్తు వారిని అడిగితే 20వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 19వ వచనంలోనే ఏమని చెప్తున్నాడు, వాడు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. వీళ్లకు క్రీస్తు వారు ఎలా అర్థమయ్యాడు? ఏమని మాట్లాడుతున్నారు? శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట ఆయన ఎలా ఉన్నాడు? దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియలలో, వాక్యములో శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. వారికి క్రీస్తు వారు ఏ విధంగా పరిచయము, లేకపోతే ఏ విధంగా అర్థమయ్యాడు? వారు ఇంకా ఏమనుకుంటున్నారు? ప్రవక్త అని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా వారు నమ్ముతున్నారు. ప్రవక్త అంటే ఎవరు? క్రీస్తువ, దేవుని చేత పంపబడినవాడు కదండి. దేవుని మాటను తన నోట ఉండి, దేవుని చిత్తమును అంతటిని ఇశ్రాయేలీయులకు, లేకపోతే యెరూషలేము తన ప్రజలకు, దేవుని ప్రజలకు చెప్పడానికి పంపబడినవాడు. ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి పంపబడినవాడు. వాళ్ళు నమ్ముతున్నారు ఆయన దేవుని నుండి వచ్చినవాడు, దేవుని చేత పంపబడిన వారు అని. వారి యొక్క క్రీస్తు వారి యొక్క జీవితం ఎలా ఉంది? దేవుని ఎదుట, ప్రజల ఎదుట. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఎలా ఉన్నాడు ఆయన? క్రియలలో, వాక్యములో శక్తి గలవాడు. దేవుని ఎదుట తన యొక్క జీవితము నిందారహితంగా ఉంది. ప్రజల ఎదుట తన యొక్క జీవితము, క్రియలలో చూపించే జీవితము నిందారహితంగా ఉంది. దేవుని ఎదుట జీవిస్తున్న జీవితము వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితము అని మనం ఆత్మీయ జీవితం అంటారు కదా. దేవుని ఎదుట దేవుడు మాత్రమే నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు కలిగిన వాడు మాత్రమే భయభక్తులతో జీవిస్తాడు. ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు అనేది ఆ వ్యక్తికి ప్రాముఖ్యం కాదు. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచన కలిగిన వాడే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కదండి. ఎవరో చూస్తే గొప్ప పనులు చేయడము, లేకపోతే ఆత్మీయంగా జీవించడం అందరు చేసే పనులే. ఎవరు చూడనప్పుడు దేవుని ఎదుట ఉన్నాను, యోసేపు గారు చేశారు ఆ పని కదా. నేను నా దేవుని ఎదుట ఏ విధంగా పాపం చేస్తాను అని పారిపోయాడు పాపము నుంచి. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని ఎదుట ఏ విధంగా జీవిస్తున్నాము ఒంటరిగా ఉన్నప్పుడు. క్రీస్తు వారు దేవుని ఎదుట క్రియలలో నిందారహితంగా జీవించాడు. ప్రజల ఎదుట కూడా ఏదైతే చెప్పాడో వాక్యములో కూడా శక్తి గలవాడు కదా. ఆయన వాక్యము చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించేవాడు. పాపము లేనివాడిగా జీవించాడు. దేవుని ఎదుట అలాగే జీవించాడు, ప్రజల ఎదుట అలాగే జీవించాడు. ప్రజల ఎదుట ఒకలా లేడు, దేవుని ఎదుట ఒకలా లేడు ఆయన.
ఆత్మీయ జీవితం అంటే, లేకపోతే క్రైస్తవ జీవితం అంటే 2 జీవితాలు కాదు. చాలామంది వ్యక్తిగత జీవితం వేరు, లేకపోతే ఆత్మీయ జీవితం వేరు, ఈ లోకంలో జీవించే జీవితం వేరు అన్నట్టుగా, సమాజంలో జీవిస్తున్న జీవితం వేరు అన్నట్టుగా క్రైస్తవులు జీవిస్తుంటారు. అది అదే, ఇది ఇదే. అలా కాదు. ఒకే జీవితం కలిగిన వాడే క్రైస్తవుడు. ఆత్మీయ జీవితము ఈ లోకానుసారమైన జీవితాన్ని డామినేట్ చేయాలి, లోబరుచుకోవాలి. దేవుని ఎదుట జీవిస్తున్నాను, నిందారహితంగా జీవిస్తున్నవాడు క్రీస్తువారు. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. ప్రజల ఎదుట కూడా పాపం లేనివాడిగా జీవించాడు. ఆ విషయం వారికి అర్థమైంది, వారికి తెలుసు. శక్తి గలవాడు, ఆయన వాక్యమును చెబుతూ ఉన్నాడు, అనేకమైన క్రియలను చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. అంటే దేవుని నుంచి పంపబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు ప్రవక్తగా. అంటే అప్పటిదాకా వారికి ఒక డౌట్ ఉంది, ఏముంది, ఈయననే మెస్సయ్యానా కాదా అనే విషయానికి క్లారిటీ లేదు వాళ్ళకి. క్రీస్తువారే మెస్సయ్యగా, రక్షకుడిగా వచ్చాడా లేదా అనే విషయాన్ని ఇంకా వారు గ్రహించలేదు. ఎందుకు కనిపించట్లే. 3వ దినమున తిరిగి లేచాడు, కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. మా స్త్రీలు వెళ్ళి చూశారు, అక్కడ ఆయన లేడు. అక్కడి వరకే వాళ్ళకి తెలుసు. ఇంకా తర్వాత ఏమైందన్న విషయాన్ని ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రవక్తగానే చూస్తున్నారు, కానీ ప్రవక్తగానే వారికి అర్థమయ్యేలా వారు మాట్లాడుతున్నారు. కానీ ఆయనే మెస్సయ్యానా కాదా, ఆయననే విమోచించేవాడని మేమైతే ఆశ పెట్టుకున్నాం, కానీ ఆయన అక్కడ లేడు. మన జీవితంలో క్రీస్తు వారు ఏ విధంగా తెలుసు మనకి, ఏ విధంగా పరిచయం మనకు ఆయన? కొన్ని పరిస్థితులను మాత్రమే తీర్చేవాడా, కొన్ని సమస్యలను మాత్రమే తీర్చేవాడా, మేలులను మాత్రమే చేసేవాడా, అవసరతలు తీర్చేవాడిగా మాత్రమే ఉన్నాడా? ఏ విధంగా మనకు పరిచయం ఆయన అనే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనకు పరిచయం అయినట్టుగానే ఆయన మన జీవితంలో పనిచేస్తాడు. ఆయనను ఎంత ఎక్కువగా తెలుసుకొని ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క స్వభావాన్ని మన జీవితాలలో అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా మన జీవితంలో ఆయన పనిచేస్తాడు, అంత ఎక్కువగా మనం ఆయనను తెలుసుకుంటాం. ఒక ఏరియా వరకు మాత్రమే తెలుసుకున్నాము అని అంటే మనము యెరూషలేములో నుంచి దూరముగా మన ప్రాంతంలో, మన మార్గంలో వెళ్ళిపోతున్నాము అని అర్థం. ఏ విధంగా పరిచయం అయ్యాడు, ఏ విధంగా మనకు ఆయన తెలుసు? సర్వశక్తిమంతుడైన దేవుడైన క్రీస్తు వారు రక్షకుడు, పరలోకానికి చేర్చే ఒకే ఒక మార్గం ఆయన. లేఖనాల నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చినవాడు. ప్రతిదీ కూడా ఆయన యందు నెరవేర్చబడ్డాయి. నా ప్రతి సమస్యలో, దుఃఖంలో, వేదనలో, బాధలో, సంతోషంలో, ప్రతి పరిస్థితిలో ఆయన ప్రతి క్షణము నాతో పాటుగా ఉండేవాడు, నాతో పాటుగా నడిచేవాడు, నడుస్తున్నవాడు అనే ఆలోచన కలిగి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకవేళ అది లేకపోతే మన మనోనేత్రాలు మూసుకుపోబడ్డాయి, కన్నులు మూసుకుపోతాయి, దూరంగా వెళ్ళిపోతాం, దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఒకవేళ ఏదైనా మన జీవితంలో కార్యం చేయాలని ఆయన చేసే ప్రయత్నం చేసినా ఆ విషయం గ్రహించము, తెలుసుకునే ప్రయత్నము అసలే చేయము. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, వెళ్ళిపోతున్నారు వాళ్ళు దూరంగా, ఎంఐ మార్గంలో వారి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అయితే క్రీస్తు వారు ఎవరుగా, ఏ విధంగా మనకు పరిచయం అయ్యాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. అక్కడికి కిందకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు, ఆయన దేవుని ఎదుట, ప్రజల అందరి ఎదుట, క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించితురో నీకు తెలియదా? ఎందుకు క్రీస్తు వారు సిలువ వేయబడ్డారు అని అంటే రీజన్ అది 19వ వచనంలో. ఎందుకు? ఆయన దేవుని ఎదుట ఒకేలా జీవిస్తున్నాడు, ప్రజల ఎదుట ఒకేలా జీవిస్తున్నాడు. ఆయన వాక్యము చెప్పేవాడుగా మాత్రమే కాదు, చేసేవాడిగా ఉన్నాడు, క్రియలలో చేసేవాడిగా ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు. ఏ విషయమైతే దేవుడు తనను పంపించాడో ఆ విషయాలను, ఆ లేఖనాలను జ్ఞాపకం చేస్తూ జీవిస్తూ అక్కడ అద్భుతాలు, సూచక క్రియలను ఆయన చేస్తూ ఉన్నాడు. వాక్యం యొక్క నెరవేర్పు, లేఖనాల నెరవేర్పును కూడా తన జీవితంలో నెరవేర్చబడుతున్నాయి అని అందరికీ చెబుతూ జీవిస్తూ ఉన్నాడు. సత్యమును బయలుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులకు, అధికారులకు అది నచ్చట్లా.
ఎందుకు నచ్చట్లా? వారు ఎవరు? ప్రధాన యాజకులు అంటే ఎవరు? దేవుని ప్రజలేగా, యూదులేగా, వారు కూడా దేవుని ప్రజలే. కానీ వారికి ఎందుకు నచ్చట్లా? క్రియలు లేవు వారికి. ఎదుటి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు, వారు జీవిస్తున్న జీవితాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా అసూయ పుడుతుంది కదా. చాలా సందర్భాలలో మనకు కూడా అప్పుడప్పుడు వాళ్ళేనా అలా ఉన్నాడు కాబట్టి, లేకపోతే మనం వాళ్ళని రీజన్స్ ఎత్తుకుంటే వాళ్ళ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తాం. వారిలో ఉన్న మంచితనము, లేకపోతే వారిలో ఉన్న ఆత్మీయ జీవితము ఒక్కొక్కసారి ఎదుటివారి యొక్క వ్యక్తిలో, ఎదుటి జీవితంలో అసూయను పుట్టిస్తుంది, కోపాన్ని పుట్టిస్తుంది. ఆ వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకోవడానికి కూడా ఏమాత్రం వెనుక తీయం. ఆ వ్యక్తిని ఏ విధంగా అయినా బలహీనపరచాలి. ప్రధాన యాజకులకు వచ్చిన బాధ అదే, వారికి వచ్చిన సమస్య అదే. ఎందుకు ప్రధాన యాజకులు క్రీస్తు వారిని చంపే ప్రయత్నం చేశారు అని అంటే, ఆయన ఏదైతే చెప్తున్నాడో అది చేసి చూపిస్తున్నాడు. ఆ లేఖనాల నెరవేర్పు సమస్తమును కూడా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ లక్షణాలు వాళ్ళలో లేవు. యాజకులైనప్పటికీ, సత్యము తెలిసినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? ఆయనను చంపే ప్రయత్నం. ఆయన ఏ విధంగా సిలువ వేయించారో మీకు తెలీదా కదండి? ఇది ఆలోచన చేయాలి. దాని యొక్క పర్యవసానం ఏంటి? ఎందుకు క్రీస్తు వారిని సిలువ వేయించారంటే, క్రియలలో ఒకేలా ఉన్నాడు ఆయన, ఇంకా ఆయన చెప్పేది మాత్రమే చేస్తున్నాడు. ఒకే జీవితము, లోపల బయట ఒకే జీవితాన్ని కలిగిన వాడు క్రీస్తువారు. అందుకనే ప్రధాన యాజకులు ఆయనకు సిలువకు అప్పగించారు. ఈ విషయం కూడా మనకు అర్థం కావాలి. మనకు ఏ జీవితాలు ఉన్నాయి, ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఆత్మీయ జీవితము, తర్వాత వ్యక్తిగత జీవితం, మన ఇష్టం, మన లోకంలో జీవించే జీవితం అయితే ఖచ్చితంగా దేవుడు మనతో పాటుగా ఉంటాడా, ఉండడా, మనం ఏ విధంగా ఏ మార్గంలో నడుస్తున్నామో మనల్ని మనం ఒకసారి ఖచ్చితంగా పరిశీలించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దాని యొక్క పర్యవసానం ఏంటి? క్రియలలో కదా, వాక్యంలో ఒకేలా ఉన్నప్పుడు వాళ్ళు అప్పగించబడ్డారు. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా క్రీస్తు వారిని అప్పగించే ప్రయత్నం చేశారు. పోయినసారి ఒక మాట చెప్పి ముగించాను నేను. శిష్యులు ఎలా ఉంటారు? ఎవరు శిష్యులు? విశ్వాసులు ఎవరు? 8వ అధ్యాయం 31-32 వచనాలు, లేకపోతే 8వ అధ్యాయాన్ని అంతా ఒక్కసారి చదవండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి, ఏ విధంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కొన్ని వచనాలు ఫాస్ట్గా చదివి ముగించే ప్రయత్నం చేస్తాను. 8వ అధ్యాయము 31-32 వచనాల్లో క్రీస్తు వారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరిని? ఇక్కడ రాయబడిన తనను నమ్మిన యూదులతో అని రాయబడింది. తనను నమ్మిన యూదులు, నమ్మిన వారు అంటే విశ్వాసులు కదా, విశ్వాసులే. విశ్వాసులతో మాట్లాడుతున్నారు క్రీస్తు వారు. ఏమని మాట్లాడుతున్నారు? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. వాక్యమందు నిలిచిన వారినే శిష్యులు అంటారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కదండి. వాక్యమందు నిలిచిన వారే, వాక్యానుసారంగా జీవిస్తున్న వారే, దేవుని ప్రతి ఆజ్ఞను గైకొని జీవిస్తున్న వారే శిష్యులు. వాక్యమందు నిలబడని వారు విశ్వాసులు. అంటే అర్థం ఏంటి? విశ్వాసికి శిష్యునికి తేడా ఉంది అని అర్థం కదా. విశ్వాసి దేవుని యొక్క ఆజ్ఞల నుంచి, మార్గాల నుంచి, దేవుని చిత్తములో నుంచి తన ఇష్ట ప్రకారము ఎప్పుడైనా తప్పిపోయే అవకాశం ఉంది, ఎప్పుడైనా తన ఇష్ట ప్రకారం జీవించే అవకాశం ఉంది, జీవిస్తాడు కూడా. ఇక్కడ నమ్మిన యూదులు ఏం మాట్లాడుతున్నారు? మీరు నిలిచిన వారైతే నాకు శిష్యులుగా ఉంటారు అంటున్నాడంటే మీరు శిష్యులుగా లేరు అని అర్థం, అంతే కదా. మీరు శిష్యులుగా లేరు అని అర్థం. వాక్యములో మీరు నిలవబడలేదు అని అర్థం. ఎవరు వాళ్ళు? విశ్వాసులే, నమ్మిన వాళ్ళే. కిందికి వస్తూ ఉన్నప్పుడు మీరు స్వతంత్రులుగా చేయబడతారా? మేమేమైనా దాసులమా? మేము అబ్రహాం సంతానం అంటారు. మీరు అబ్రహాం సంతానమే, కానీ అబ్రహాం చేసినట్టుగా మీరు చేయట్లేదు, మీ తండ్రి చేసినట్టుగా మీరు చేస్తున్నారు అని కొంచెం కఠినమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు వారికి నొప్పించబడి వారు ఏం మాట్లాడుతున్నారు? కిందికి వచ్చినప్పుడు 41వ వచనంలో, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం వలన పుట్టిన వాడవు అని అర్థం కదా. నీ తండ్రి ఎవరో తెలియదు నీకు అని మాట్లాడుతున్నారు క్రీస్తు వారిని.
ఏ స్థాయికి వెళ్ళారు విశ్వాసులు? నమ్మిన వాళ్ళే. దేవుని వాక్యము కొంచెం కఠినమైనప్పుడు, గద్దిస్తున్నప్పుడు, వారి ఈగో దెబ్బతిన్నప్పుడు వారిలో ఉన్న అసలైన స్వరూపం బయటకు వస్తుంది కదా. అది జరుగుతుంది ఒక విశ్వాసి జీవితంలో. తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకనే కిందికి వస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు నువ్వు దయ్యం పట్టిన వాడు అని 48వ వచనంలో అంటారు, నువ్వు దయ్యం పట్టిన వాడు అని 59వ వచనంలో ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి కూడా వాళ్ళు రెడీ అయిపోతారు. ఎవరు వీళ్ళు? విశ్వాసులే, నమ్మిన యూదులే. విశ్వాసిగా ఉన్నప్పుడు అతని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే, తనకు ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే విశ్వాసిగా జీవించే ప్రయత్నం చేస్తాడు, క్రీస్తును వెంబడించే ప్రయత్నం చేస్తాడు. తనకు ఇబ్బంది కలిగిందా, తన ఈగో దెబ్బతిందా, ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నారా, అప్పుడు లోపల ఉన్న స్వరూపం బయటకు వచ్చేస్తుంది, అసలు స్వరూపం బయటకు వస్తుంది. క్రీస్తు వారిని ఎదిరించడానికి కూడా, వాక్యమును నిందించడానికి కూడా, చంపడానికి కూడా, క్రీస్తు వారిని చంపడానికి కూడా వెనుతీయలేదు. ఇలాంటి పరిస్థితుల గుండా మనము ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాం కదా. మనకు ఒకవేళ ఎవరైనా ఈగో దెబ్బతిన్నప్పుడు, ఎవరైనా మనల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కోపం వస్తుంది, మనకి ఆవేశం వస్తుంది కదా. ఏం మాట్లాడతాం? మాట్లాడతాం, ఎదురు తిరుగుతాం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తాం. కానీ శిష్యులు అలా చేయరు. శిష్యులు కష్టమైన నష్టమైన తట్టుకుంటారు, ఓర్చుకుంటారు. అందుకనే ఆయన శిష్యులను తయారు చేయమన్నాడు, విశ్వాసులను కాదు. నా ఆజ్ఞలను గైకొన్నవారు మాత్రమే, నా వాక్యములో నిలిచి ఉన్నవారు మాత్రమే నాకు శిష్యులు కదా. ఒకసారి తనను పేతురు గారిని క్రీస్తు వారు ఒక మాట అంటారు, సాతానా అని తిడతారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. సాతానా, నా వెనక్కి పో అంటాడు. శిష్యుడిని ఏమని తిట్టాడు? సాతానా అని తిట్టాడు. ఏమన్నా అన్నాడా శిష్యుడు అప్పుడు? పేతురు ఏమన్నా అన్నారా? సాతానా అంటావా నన్ను అని వెళ్ళిపోయాడా? దూషించాడా? అలా ఉండరు. శిష్యులు ఎలా ఉంటారు? ఇది అర్థం కావాలి. కేవలము విశ్వాసిగా మాత్రమే ఉంటే ఏ క్షణమైనా నేను ఆయన వద్ద నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏ క్షణమైనా ఆయన చిత్తానికి, ఆయన మాటలకు దూరంగా జీవించే అవకాశం ఉంది. వెళ్ళిపోతాను, నా ఇష్టం, అది ఖచ్చితంగా వెళ్ళిపోతాను. నాకు నచ్చలా, నాకు ఉండాలనిపించట్లా, నాకు కూర్చోవాలనిపించట్లా, ఈ వాక్యం నాకు నచ్చట్లా, నా హృదయాన్ని నొప్పిస్తుంది, నాకు బాధ కలిగిస్తుంది, అవసరం లేదు. ఏ క్షణమైనా వాక్యానికి దూరంగా వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నాము? ఆ కన్నులు మూయబడితే జరుగుతున్న పరిస్థితులు ఇవి. ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి అని అంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మన ఇష్ట ప్రకారము దేవుని నుంచి లేకపోతే యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. హల్లెలూయా.